స్ఫూర్తి ప్రదాత అశోక్ గజపతిరాజు అంటున్న హోంమంత్రి వంగలపూడి అనిత. గోవా రాష్ట్ర గవర్నర్గా నియమితులైన మాన్సాస్ చైర్మన్ మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గోవా రాష్ట్ర గవర్నర్గా అశోక్ గజపతి నియామకం తెలుగు ప్రజలకు గుర్తింపునిచ్చిందని, 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువుగా నిలిచారని, నీతికి నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దంగా మచ్చలేని నాయకుడిగా ప్రజాసేవకి మొదటి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ మాన్సాస్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కూడా చేశారని, ఆయన స్ఫూర్తి ప్రదాత అని ఆమె అన్నారు. అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు గోవా గవర్నర్గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా, ఒక చిన్న కనీసం ఏదైనా ఒక నింద కూడా లేకుండా ఈరోజు ఒక కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతిరాజు గారికి నిజంగా గోవా గవర్నర్గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈరోజు ఆయన చూస్తూ ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కమిట్మెంట్కి నిలువుటద్దంగా కనిపిస్తారు. ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావటానికి కూడా భయపడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు గారి పేరు చెప్పుకోవాలి.